అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతంలో కలశం ఎలా పెట్టుకోవాలి? కలశం ఆనవాయితీ ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకోవాలా? అలాగే కలశంలో ఏ ఏ వస్తువులను ముఖ్యంగా వేయాలి? ఇంకా పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని ఏం చేయాలి? ఈ కలశంలో పెట్టుకున్నటువంటి వస్తువులను ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో వరలక్ష్మి వ్రత పూజా విధానం గురించి ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. మనకి 2024 సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. ఒకవేళ మీకు ఈ శుక్రవారం రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. ఇంకా శ్రావణ శుక్రవారంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా కలశం పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలండి. అయితే కలశం పెట్టుకోవడం ఆనవాయితీ ఆచారం ఉన్న వాళ్ళు మాత్రమే మీరు కలశం పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు కలశం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవాయితీ లేకపోతే మీరు అమ్మవారికి చేసే పూజలో కలశం పెట్టుకోకుండా పూజ అనేది చేసుకోవాలండి. కలశం పెట్టుకుని పూజ చేసుకునే వారు కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకుని మీరు కలశానికి పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీరు కలశం పెట్టుకోకుండా పూజ చేసుకున్నట్లయితే అప్పుడు మీరు అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజను నిర్వహించుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతంలో కలశం ఏ విధంగా పెట్టుకోవాలి, కలశంలో ఏ ఏ వస్తువులను వేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మనం వరలక్ష్మీదేవి వ్రతం అనే కాదండి, మనం ఏ పూజ నిర్వహించుకున్నా ఏ వ్రతం నిర్వహించుకున్నా కూడా కలశం ఇదే విధంగా పెట్టుకోవాలి. ముందుగా మనం కలశాన్ని ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ శుభ్రం చేసుకుని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ పసుపుతో అలికి బియ్య పిండితో అందమైన ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పీటను తీసుకుని దానికి కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన ముగ్గులు బొట్లు అనేవి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ కలశంలోకి మనం ఏ దేవతను ఆవాహనం చేసుకోవాలని అనుకుంటామో వారు ఆ కలశ రూపంలో అక్కడే ఉంటారు కాబట్టి మనం కలశం పెట్టుకునే పీటను ఈ విధంగా అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఆ తర్వాత ఈ పీట పైన మీ దగ్గర ఉంటే ఏదైనా క్లాత్ ని అయితే పరుచుకోండి. ఆ తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇప్పుడు ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ బంగారంది కానీ చెంబునైతే తీసుకోండి. స్టీల్ చెంబు మాత్రం తీసుకోవద్దండి. కలశం పెట్టుకోవడానికి స్టీల్ చెంబు ఇటువంటివి ఉపయోగించకూడదు. మీ దగ్గర ఉంటే మట్టిదైనా తీసుకోవచ్చండి, అంటే మట్టి కుండనైనా తీసుకోవచ్చు, కానీ స్టీల్ చెంబును మాత్రం తీసుకోవద్దండి. ఈ చెంబును మనం ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ చెంబుకు నిండుగా పసుపునైతే రాసుకోవాలి. ఎక్కడ కూడా మనకి మచ్చలు అనేటివి లేకుండా నిండుగా మనం పసుపునైతే రాసుకోవాలి. పసుపును రాసుకున్న తర్వాత ఈ చెంబుకి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. బొట్లు కూడా 3 కానీ 5 కానీ పెట్టుకోవాలి. లేదు అంటే చాలా మంది స్వస్తిక్ గుర్తును కూడా వేసుకుంటారండి చెంబు పైన, అలా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చెంబును అందంగా అయితే అలంకరించుకోవచ్చండి. ఇలా మనం చెంబును రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలశం కోసం ఒక కొబ్బరికాయను కూడా తీసుకోవాలండి. ఈ కొబ్బరికాయ పీచు ఎక్కువ ఉన్నదన్నా తీసుకోవచ్చు, లేదు అంటే తక్కువ ఉన్నదైనా తీసుకోవచ్చు అండి. కానీ మనకి కాడ అనేది ఉండాలండి. కొబ్బరికాయకి ఈ కాడ అనేది ఉండాలి. ఆ తర్వాత ఈ కొబ్బరికాయకి కూడా నిండుగా పసుపునైతే రాసుకోండి. ఆ తర్వాత కళ్యాణ తిలకం కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కలశం కోసం కొబ్బరికాయనైతే రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ కలశానికి మనం బ్లౌజ్ పీస్ అనేది పెడతాం కదండి, అందుకోసం ఒక బ్లౌజ్ పీస్ ని తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ కానీ పసుపు కానీ గులాబీ రంగు కానీ ఇలా ఏదైనా ఒక కలర్ అయితే తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్లౌజ్ పీస్ ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి బ్లౌజ్ పీస్ ని ఎలా మనం ఫోల్డ్ చేసుకోవాలనేది. ఇక్కడ నేనైతే సింపుల్ గానే ఈ బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేసేసాను. ఆ తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ కూడా కొద్దిగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇంకా మనం కలశానికి కంకణం కట్టుకోవడం కోసం ఒక దారబండను తీసుకుని తెలుపు రంగుది దాన్ని 5 పోగులు కానీ 9 పోగులు కానీ వచ్చేలా వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ దారానికి మనం పసుపునైతే రాసుకోవాలి. మనం దారానికి పసుపును రాసేటప్పుడు ఎక్కడ కూడా మచ్చలు లేకుండా నిండుగానే మనం పసుపునైతే రాసుకోవాలండి. ఇప్పుడు ఒక పసుపు కొమ్ముని కానీ లేదు అంటే ఇలా ఒక తమలపాకును కానీ తీసుకోవాలండి. తమలపాకు తీసుకుంటే దానికి ఉన్న కాడను తీసేసి ఈ విధంగా దాని చుట్టూ దారంతో ఈ తమలపాకుకి ఈ విధంగా ముడి వేసుకుని దీనిని మనం చెంబుకి కంకణంలో అయితే కట్టుకోవాలండి. అలానే మనం కలశానికి వేయడానికి ఒక పసుపు కొమ్మును కూడా సిద్ధం చేసుకోవాలండి. పసుపు రంగు దారానికి పసుపు కొమ్ముని ఈ విధంగా కట్టుకుని దీనికి కుంకుమ బొట్టు పెట్టుకుని దీనిని కూడా మనం పక్కన పెట్టుకోవాలండి. ఈ రోజున చాలా మంది ఆనవై ఉన్నవారు బంగారు లక్ష్మీ కాసును అయితే తీసుకుంటారండి. తీసుకుని ఈ కాసును కూడా మనం పసుపు తాడికి ఈ విధంగా అయితే కట్టుకోవాలి.
పెట్టుకోవాలండి. ఈ లక్ష్మీ కాసుని ఈ రోజున కలశానికి ఆభరణంగా అలంకరిస్తారండి. ఇప్పుడు మనం కలశానికి కావలసిన వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఇప్పుడు ఈ ప్లేట్ లోకి 3 కానీ 5 కానీ గుప్పిల బియ్యాన్ని పోసుకోవాలండి. బియ్యాన్ని పోసుకుని బియ్యాన్ని ఈ విధంగా చదునుగా చేసుకోవాలి. మనకి కలస చెంబు నిలబడడానికి ఇలా బియ్యాన్ని చదునుగా అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ముంచి ఆ తర్వాత మనం కలసం కోసం ముందుగా రెడీ చేసుకున్న కలస చెంబును పెట్టుకుని దీనికి మనం కంకణం అయితే కట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కంకణానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ చెంబులోకి సగం వరకు వాటర్ని అయితే పోసుకోవాలండి. ఈ వాటర్ శుద్ధ జలమే తీసుకోవాలండి. అంటే మనం ముందు వాడిన వాటర్ని కాకుండా అప్పటికప్పుడు ట్యాప్ ద్వారా పట్టిన వాటర్నే వేసుకోవాలి. లేదా మీ దగ్గర గంగా జలం కానీ నదీ జలం కానీ ఉంటే వాటినే మీరు వేసుకోవచ్చు. కలసంలోకి నీరుని నిండుగా పోయవద్దండి. ఎందుకంటే మనం కొబ్బరికాయ పెడతాం కదండి, అవి బయటకు వచ్చేస్తాయి. అందుకని సగం వరకు వేసుకోండి. ఆ తర్వాత ఈ వాటర్ లోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఆ తర్వాత 3 యాలకులను, 3 లవంగాలను, కొద్దిగా వట్టి వేరును, 1 రూపాయి కాయిన్ కానీ లేదు అంటే ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ బంగారం కానీ కాయిన్ ఉంటే వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పచ్చ కర్పూరంను అలాగే చిటికెడు జవ్వాది పౌడర్ ను కూడా వేసుకుని ఇప్పుడు 3 రకాల పుష్పాలను కూడా వేసుకుని ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మామిడి ఆకులను కానీ లేదు అంటే ఒక 5 తమలపాకులను కానీ పెట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే పెట్టుకోండి. మీరు ఒకవేళ కలసంలో తమలపాకులు పెట్టుకుంటే మొదళ్ళు కలసం లోపల ఉండాలండి, చివర్లు కలసం బయట ఉండేలా వచ్చేలా పెట్టుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయని ఈ విధంగా అయితే పెట్టుకోండి. కొబ్బరికాయ కాడ పైకి వచ్చే విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ని తీసుకుని కొబ్బరికాయకి ఈ విధంగా అయితే మనం అమర్చుకోవాలండి. ఆ తర్వాత ఎరుపు రంగు గాజులను తీసుకుని ఈ బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టుకోండి. మనం ఈ కలశాన్ని సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తాం కాబట్టి మనం అమ్మవారికి గాజులు వేస్తున్నట్టుగా ఈ కలశానికి గాజులను అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఆ తర్వాత ఈ కలశాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి అందంగా అయితే అలంకరించుకోండి. ఇప్పుడు పసుపు కమ్ము కట్టినటువంటి పసుపు తాడుతోటి అలాగే మనం లక్ష్మీ కాసు కట్టుకున్నాం కదండి పసుపు దారానికి, వాటితో కూడా మనం కలశాన్ని అందంగా అయితే అలంకరించుకోవాలి. ఇంకా కలశాన్ని అలంకరించుకోవడానికి మీ దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే వాటిని వేసుకుని అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చండి. ఒకవేళ మీరు ఆ బంగారు ఆభరణాలను ముందు వేసుకుని ఉంటే వాటిని ఆవు పాలతో కానీ పసుపు కలిపినటువంటి జలంతో కానీ శుద్ధి చేసుకుని అప్పుడే మీరు కలశానికి వేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారికి వేయడానికి బంగారు ఆభరణాలు లేకపోతే పసుపు కొమ్ముకి పసుపు తాడిని కట్టి ఈ ఒక్క ఆభరణాన్ని సమర్పించినా చాలండి. అంతేకాని బయట మార్కెట్లో కాసుల పేర్లు అవి అమ్ముతున్నారు కదండి, అవి మాత్రం తెచ్చి మనం కలశానికి వేయకూడదండి. ఎందుకంటే అవి ప్యూర్ ఇత్తడి అయితే కాదండి, అవి అందులో కొద్దిగా ఇనుము స్టీల్ ఇటువంటివి కూడా కలుపుతారు కదా, అందుకని అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయొద్దండి. లేదండి మేము కలశాన్ని అందంగా ఆభరణాలు అవి వేసి అలంకరించుకుందామని అనుకుంటున్నాము అని అనుకునేవారు పంచలోహాలతో తయారు చేసిన ఆభరణాలు బయట అమ్ముతూ ఉంటారండి, వాటిని మీరు తెచ్చి ఈ కలశాన్ని అలంకరించుకోవచ్చు. ఇప్పుడు కలశాన్ని పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. వరలక్ష్మి వ్రతంలో కలశం ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. కొద్దిమంది కలశంలో వాటర్ పోసుకుని పెట్టుకుంటారు, కొద్దిమంది అయితే బియ్యం వేసుకుని పెట్టుకుంటారండి. మీకు ఎలా ఆచారం ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి. అలాగే ఈ రోజున కలశానికి వస్త్రమాలను తప్పకుండా అయితే సమర్పించాలండి. పూజలో కలశాన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకుని ఆచమనం చేసుకుని ఆ తర్వాత మనం సంకల్పం కూడా చెప్పుకుని ఇప్పుడు కలశ మంత్రం ఉంటుందండి, కుడి చేతిని కలశం పైన ఉంచి ఆ తర్వాత మనం కలశ మంత్రం చెప్పుకుని కలశంలో ఉన్న నీటిని మనం పూజా పీట పైన అలాగే పూజకు ఉపయోగించే ద్రవ్యముల పైన మన పైన అంతటా కూడా చిలకరించుకోవాలండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ముందుగా గణపతికి పూజ చేసుకుని ఆ తర్వాత మనం ఇక్కడ అమ్మవారిగా భావించే కలశానికి పూజ అనేది చేసుకోవాలండి. కలశం దగ్గర 2 అక్షింతలు పుష్పాలను ఉంచి కలశంలోకి మనం అమ్మవారిని ఆవాహనం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం కలశానికి షోడశోపచార పూజను అనేది నిర్వహించుకోవాలి. కలశం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. ఈ విధంగా మనం కలశానికి పూజ చేసుకుని ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం నీరాజనం ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత ఈ కలశాన్ని మనం ఎప్పుడు కదపాలి అని అంటే ఈ రోజు ఈ కలశాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం ఈ కలశాన్ని కదపాల్సి ఉంటుందండి. కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయని ఏం చేయాలి అని అంటే ఈ కొబ్బరికాయని కొట్టి ఇందులో ఉన్న వాటర్ తాగేసి ఈ కొబ్బరికాయతో మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారంతా తినవచ్చండి. లేదు అంటే మేము అమ్మవారిగా భావించిన ఈ కొబ్బరికాయని మేము కొట్టుకోలేమండి అని అనుకున్నవారు ఈ కొబ్బరికాయని పారే వాటర్లో వదిలేయవచ్చు.
వేసుకోవచ్చు. ఇంకా ఈ కలసం పైన ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ని ఎవరికి ఇవ్వకూడదండి. ఈ బ్లౌజ్ పీస్ ని మనమే కుట్టించుకోవాలి, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకైనా కుట్టించవచ్చు. ఆ తర్వాత ఈ కలసం పైన ఉన్నటువంటి గాజుల్ని మనం మాత్రమే వేసుకోవాలండి. ఇంకా ఈ కలసానికి వేసిన పసుపు కొమ్ముని మనం రంగరించుకుని మొహానికి రాసుకోవచ్చండి. లేదు అంటే తాలిబట్టుకైనా రాసుకోవచ్చు, లేదు అంటే దానిని బీరువాలోనైనా దాచుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ లక్ష్మీ కాసు ఉంది కదండి, ఈ లక్ష్మీ కాసును మనం ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి ఈ విధంగా లక్ష్మీ కాసు తెచ్చుకుని మేము పూజ చేసుకుంటామని అనుకుంటే ఈ లక్ష్మీ కాసుని ఈ రోజు సాయంత్రం కానీ, లేదు అంటే నెక్స్ట్ డే మనం కలసం కదిపిన తర్వాత మనం ధరించవచ్చండి. అంటే తాలిబొట్టులో గుచ్చుకుని చాలా మంది వేసుకుంటూ ఉంటారు. లేదండి మేము ఈ లక్ష్మీ కాసుని ప్రతి సంవత్సరం తీసుకోలేమండి అని అనుకునేవారు ఈ లక్ష్మీ కాసుని తీసుకుని బీరువాలో పెట్టుకుని ప్రతి సంవత్సరం దీనినే మీరు అమ్మవారికి ఆభరణంగా సమర్పించవచ్చండి. ఇంకా ఈ కలసంలో వేసినటువంటి కాయిన్ ని మనం తీసుకుని బీరువాలో దాచుకోవాలండి. ఆ తర్వాత ఈ కలసంలో వేసినటువంటి నీటిని మనం ఇల్లంతా కూడా చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ఈ వాటర్ ని మీరు ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుని మీరు ఇంటిని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే పచ్చని చెట్టు మొదట్లో అయితే పోసేయవచ్చండి. ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వెయ్యాలండి. ఇంకా కలస చెంపు కట్టుకున్న కంకణాన్ని, అలాగే మామిడి ఆకుల్ని, ఇంకా కలసాన్ని అలంకరించినటువంటి పువ్వులని, వస్త్రమాలల్ని ఏం చేయాలి అని అంటే వీటిని మనం తీసుకుని పారే వాటర్ లో కానీ, చెట్టు మొదట్లో ఎవరో తొక్కని ప్రదేశంలో కానీ వేసేయవచ్చండి. ఇంకా ఈ కలసం పెట్టుకున్న రాగి చెంబుని మనం శుభ్రం చేసుకుని నెక్స్ట్ పూజలకు ఉపయోగించుకోవచ్చండి. ఇంకా కలసం కింద వేసుకున్నటువంటి బియ్యాన్ని మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారంతా తినాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.